ఒక ఆడకూతురు చైర్మన్ అయిందనే విషయం కూడా లేకుండా చాలామంది చాలా రకాలుగా విమర్శించారు. సరే, ఇవన్నీ నేను వాటి గురించి మాట్లాడదలుచుకోలేదు. కాకపోతే ఒక్క విషయం వారందరికీ కూడా తెలియపరచాల్సింది ఏంటంటే, 10 సంవత్సరాల నుంచి ఉద్యమం చేస్తూ ఉన్నా కూడా గత ప్రభుత్వాల్లో ఎప్పుడు కూడా వైశ్య కార్పొరేషన్ అనేది, వైశ్యుల్ని గుర్తించి కార్పొరేషన్ అనేది ఇవ్వలేదు. ఈ ప్రభుత్వం వచ్చిన వెంటనే వైశ్యాస్లో కూడా పేదవాళ్ళు ఉంటారని గుర్తించి కార్పొరేషన్ ఇచ్చారు. దీనికి వారికి తెలియని విషయం ఏంటంటే, దీనికి బైలా రిజిస్ట్రేషన్లు ఉంటాయి, తర్వాత దీనిలో డైరెక్టర్స్ ఉంటారు. అందరూ కూడా విధి విధానాలు ప్రకటించిన తర్వాత మాత్రమే బడ్జెట్ అనేది కేటాయిస్తారు. ఇప్పుడు పుట్టగానే పరిగెత్తరు కదా పిల్లలు, అలానే వచ్చింది కార్పొరేషన్. ఆవిడ అంటున్నారు మీరు ఉండి ఏం సాధించలేదని చెప్పి. సరే, కార్పొరేషన్ అయితే సాధించారు, వచ్చింది, అందరూ కలిసి కార్పొరేషన్ సాధించారు, ఆవిడ చైర్మన్ వచ్చారు. సరే, తన హయాంలో రాకపోయినా తను చేసే పోరాటానికి ఇంకొకరు వచ్చినా కూడా ఆ బడ్జెట్ కేటాయించి అందరికీ పేదవాళ్ళకి ఉపయోగపడేలాగైతే చేస్తారు కదా. మీరు ఎందుకు ఒక ఆడకూతుర్ని టార్గెట్ చేసి చాలా ఇదిగా మాట్లాడుతున్నారు? అది మంచి పద్ధతి కాదు, చాలా మార్చుకోవాలి. ఈరోజు ఒక వైశ్య కార్పొరేషన్ చైర్మన్ అంటే తెలంగాణలో తెలియని వ్యక్తి లేడు వైశ్యాస్లో. ఆ విధంగా సుజాత గారు ముందుకెళ్తా ఉంటే మీరు అనవసరంగా ఆమె మీద నిందలు వేయడం అనేది సరైనది కాదు.